నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఉదయం వార్తాపత్రికలు తిరిగేస్తుంటే ఒక అంశం ఈరోజు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి, దీని గురించి విశ్లేషణ చేయాలి, దీని గురించి ఖచ్చితంగా కొంతమందిని కడిగి పారేయాల్సిందే అనే ఒక ప్రేరేపణ అయితే నాకు ఇచ్చింది. ఏంటా అంశం అంటే, జోగి రమేష్ అరెస్టుకు సంబంధించినటువంటి వార్తాపత్రిక ఈరోజు ఉదయం వార్తాపత్రిక చూసేంత వరకు మనకు తెలియనటువంటి, బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం లేనటువంటి అంశం అన్నమాట. ఎస్, జోగి రమేష్ అరెస్టు గురించి నిన్నే మాట్లాడేశాం. నిన్నటి నుంచి అనేక కథనాలు. నిన్న సాయంత్రానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కార్యకర్తలు చేసినటువంటి గొడవ, రచ్చ, రభస, వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ క్రౌడ్ లో ఇబ్బంది పడేటువంటి విధానం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కొత్త విషయాలు ఇంకా. కానీ ఈరోజు వార్తాపత్రికలు, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని బాక్స్ లో పెట్టి మరీ ఇచ్చింది. అదేంటో నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. చూసిన తర్వాత ఇంకా విస్తృతంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటయ్యా అంశం అంటే, ఒకసారి హైలైట్ చేసి చూపిస్తాను. పక్కా ప్రణాళికతో ముందుకు అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి అంశం. అంటే ఆ వార్తా కథనంలో మధ్యలో ఇచ్చినటువంటి బాక్స్ ఐటమ్ ఏంటయ్యా అంటే, గుట్టు చప్పుడు కాకుండా జోగి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకు సిట్ అధికారులు పెద్ద హైడ్రామానే నడిపారు. ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ లోని సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ను, మరొక్కసారి చదువుతున్నా, ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ లోని సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ను ఆదివారం తెల్లవారుజామునే విజయవాడలోని ఒక పోలీస్ స్టేషన్ కు పిలిచి వారి దగ్గరున్న సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జోగి ఇంటికి అరెస్టుకు వచ్చిన తర్వాత కానీ వారి సెల్ ఫోన్లు ఇవ్వలేదు. నేరుగా జోగిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడి చేయకుండా తొలుత జోగి అనుచరులు ఆరేపల్లి రామును అరెస్ట్ చేస్తున్నట్టుగా లీకులు ఇచ్చారు. దీంతో అందరి దృష్టిని మరల్చారు. జోగిని కాదు అరెస్ట్ చేసేది, అతని అనుచరుణ్ణి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందరి దృష్టిని కొంతసేపు మరల్చి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రామును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా ప్రభుత్వాసుపత్రి వద్ద జోగి రాజు కాలర్ పట్టుకున్నారంటూ వైసీపీ శ్రేణులు వేరంగం చేస్తూ అద్దాలు పగలగొట్టారు. ఇక అది వేరే కథ అనమాట. ఇది నిజంగా పోలీస్ శాఖ సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఒక నేరస్తుని, ఒక నిందితుని ఎవరన్నా అరెస్ట్ చేసే క్రమంలో సరే కొన్ని పద్ధతులు ఉంటాయి. పెద్ద పెద్ద హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు అయితే దృష్టి మరల్చేటటువంటి కార్యక్రమం ఇలాంటివి చేస్తుంటారు. జోగి రమేష్ అంత పెద్ద హై ప్రొఫైల్ నేత. సరే, ఓకే, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ డిఎన్ఏలోనే అరాచకం ఉంది కాబట్టి అరాచకం చేసే ప్రయత్నం చేస్తారు. సాయంత్రానికి ఆ విషయం తెలిసి వచ్చింది కాబట్టి కొంత పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో మైండ్ గేమ్ ఆడి మరి అరెస్ట్ చేశారు అనుకుందాం. పోలీసుల యొక్క సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం ఏంటి అంటే, దీన్ని బట్టి ఏం సందేశం వెళుతుంది? మా పోలీస్ శాఖలోనే ఒక ఇబ్రహీంపట్నమే కాదట, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇబ్రహీంపట్నం మాత్రమే కాదట, ఇబ్రహీంపట్నంతో పాటు మిగిలిన పోలీస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరినీ పిలిపించి, తెల్లవారుజామునే పిలిపించి, ఎందుకు పిలిపించారో చెప్పకుండా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు తీసుకున్నారట. అంటే దీని అర్థం ఏంటి? ఫలానా జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పేసి, సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఏ ఒక్కళ్లతో చెప్పినా, లేదా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నా వెంటనే ఈ విషయం జోగి రమేష్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి మా వాళ్లే చెప్తారు, మా వాళ్లే కోవర్ట్లు, మా వాళ్లే కొంతమంది డబ్బుకు గడ్డి కరిచేటటువంటి దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా. అవునంటారా కాదంటారా? నాకు ఫస్ట్ మీరు ఈ విషయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద పెద్ద కేసుల్లో కొంత దృష్టి మరల్చే కార్యక్రమం ఉంటుంది. పోలీసులందరూ ఇంటి ముందు రౌండప్ చేస్తారు. కార్యకర్తలు, అనుచరులు ఎక్కడొచ్చి గొడవ చేస్తారని చెప్పేసి ఫస్ట్ ముందు హైడ్రామా సృష్టించేసి వెనక గేట్ నుంచి చాలా జాగ్రత్తగా స్టేషన్కి తీసుకెళ్లిపోతారు. సో ఇలాంటి టాక్టిక్స్ అన్ని ఓకే. కానీ పోలీసుల దగ్గరే పోలీసులే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఈ విషయం ఎక్కడ లీక్ చేస్తారనే భయంతో. అంటే మాలోనే కొన్ని నల్ల గొర్రెలు, బ్లాక్ షీప్స్ ఉన్నాయని చెప్పేసి ఒప్పుకోవటమా కాదా? ఈ విషయం ఆంధ్రజ్యోతి దినపత్రిక రోజు ప్రధానంగా ప్రస్తావించింది కాబట్టి బహుశా నిజమై ఉంటుందేమో, నిజమైన 100% ధృవీకరించలేకపోయినా నిజమై ఉంటుందేమో అనేటటువంటి అనుమానాలు అయితే వస్తాయి. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా హోంశాఖ గాని, పోలీస్ శాఖ గాని సిగ్గుపడాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా వైసీపీ మనుషులు పోలీస్ శాఖలో ఉన్నారు అని ఒప్పుకున్నట్టే.
కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా జోగి రమేష్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, జోగి రమేష్ దగ్గర డబ్బుకు గడ్డి కరిచేటటువంటి వ్యక్తులు, ఆఫీసర్స్ పోలీస్ శాఖలో ఉన్నారని చెప్పేసి ఒప్పుకున్నట్టే. ఇబ్రహీంపట్నంతో పాటు ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ లో జోగి రమేష్ కనుసన్నల్లో పనిచేసే వాళ్ళు, జోగి రమేష్ కి చీమ చుట్టుక్కుమన్నా సరే సమాచారం ఇచ్చేవాళ్లు ఉన్నట్టే అని ఒప్పుకున్నట్టే. ముందు ఇలాంటి చేడ పురుగుల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని ఏరివేయకుండా మీరు లా అండ్ ఆర్డర్ను ఏం సంరక్షిస్తారు? ఇది ప్రధానంగా సూటిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. నేనే కాదు, అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు పోలీసులైనా కానీ నిష్పక్షపాతంగా ఉండాలి కదా. ఎందుకు ఒకడు కొమ్ము గాయాలి? ఒకవేళ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి తప్పుదారులు అరెస్ట్ చేస్తే ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో ప్రభుత్వమే భరిస్తుంది. మీకే సంబంధం? మీరు అరెస్ట్ చేయడం మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. మీరెందుకు అతనికి సమాచారం ఇవ్వాలి? మీరెందుకు అతని దగ్గర డబ్బు తీసుకోవాలి? ఒకవేళ అలాంటి వ్యక్తులు చెడ పురుగులో ఉంటే అతను మీరు ఏరిపారేయాలి కదా. ఇవన్నీ చేయకుండా రేపటి రోజున ఏ విధంగా శాంతి భద్రతల్ని ఆంధ్రప్రదేశ్లో పరిరక్షిస్తారు? ఇది స్ట్రైట్ క్వశ్చన్. దీన్ని మార్చుకోకపోతే రేపటి రోజున కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు. ఎన్ని కేసులు ఎలా చేస్తారు? ఈ రోజు ఇప్పుడు వార్తాపత్రికలు వచ్చిన కథనం చూసిన తర్వాత ఓహో, రేపు వేరే నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఇదే టాక్టిక్స్ ఉపయోగించినా కానివ్వండి, ఆహా ఫలానా వాడని చెప్తున్నాడు, ఆడు కాదు ఈయన అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు, మనల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి సెల్ ఫోన్ లాక్కోవడానికన్నా ముందే సమాచారం ఇచ్చేస్తారు. ఆ దొంగను తప్పించేస్తారు. తాడిందనేవాడు ఉంటే వాడు తలదనేవాడు ఉండరా? ఎస్. సో ఇది చూసిన తర్వాత, ఈ ఉదంతం చూసిన తర్వాత నాకు 2 అంశాలు గుర్తుకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి అంశం కానివ్వండి, మిగతా అంశాలు కానివ్వండి, కొంత బలంగా ఉన్నటువంటి క్రమంలో, అంటే ఆ రోజుల్లో ఈ అరెస్టులు ఇవి ఎప్పుడు జరుగుతాయి ఏంటి, ముఖ్యంగా గన్నవరం ఆఫీసు వరుస పెట్టి ప్రభుత్వంలో లేనప్పుడు వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు కదా. కేంద్ర కార్యాలయం, గుడివాడ, గన్నవరం ఆఫీసులను ధ్వంసం చేయడం, తగలబెట్టడం ఇవన్నీ చూసాం కదా. అవన్నీ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు వల్లభనేని వంశీ దొరకలేదు, ఎక్కడున్నాడో తెలియదు. ఆఖరికి పెద్ద పెద్ద సంపన్నులు, వ్యాపారవేత్తలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే అమెరికాలో వీసాలు ఇస్తారు కదా, సిటిజన్షిప్లు ఇస్తారు కదా, అలాంటిది తీసుకుని అమెరికాలో ఉండిపోయాడని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టులో ఓరట వచ్చేంత వరకు అతను ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు. ఇక ఆ తర్వాత సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయి మైహోం భుజాలో చిక్కేసి అరెస్ట్ అవటం తప్ప అంతకుముందైతే కనిపెట్టలేకపోయాడు. దానికి కారణం కూడా ఇలాంటి కోవట్లేనేమో అనే అనుమానం నాకు అప్పుడు కలగలేదు, లేదని ఇప్పుడు కలుగుతుంది. ఇక రెండో ప్రధానమైన అంశం పేరు నాని అరెస్టు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినట్టుగా కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. పేరు నాని అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా లోపలికి వచ్చేవాళ్ళంట వంటికి పోలీసులు. పేరు నాని ఉన్నప్పుడు అసలు ఆ యొక్క ప్రాంతంలోకి, ఛాయల్లోకి కూడా వచ్చేవాళ్ళు కాదట. పేరు నానికి అరెస్టు చేద్దాం అనుకున్న క్రమంలో ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ వద్దులే అని పోలీసులు రిలాక్స్ అయినప్పుడు అతను మళ్ళీ బయటకు వచ్చి నాకే పాపం తెలియదు, నాకే నేరం తెలియదు, దమ్ముంటే అరెస్ట్ చేసుకుని ఇంట్లోనే ఉన్నానని చెప్పేసి మేసం మెలిసి సవాల్ విసిరాడు. అంటే పోలీసులు అరెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పేరు నాని పారిపోయేవాడు. పోలీసులు ఇప్పుడు వద్దులే లేదా ఆ మూడ్లో లేకుండా వేరే కేసులో ఉన్నప్పుడు పేరు నాని బయటకు వచ్చి సవాల్ విసిరేవాడు. ఇంత పర్ఫెక్ట్ టైమింగ్లో ఎలా జరిగాయి? కారణం ఇప్పుడు ఈ వార్త చూస్తుంటే నాకు అర్థమవుతోంది, నిజంగా దుర్మార్గులు ఉన్నారేమో, డబ్బుకు గడిగచ్చే వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి ముందుగానే సమాచారం ఇస్తున్నారేమో. వెంటనే ఫోన్ చేసి సార్ మీకోసం బయలుదేరుతున్నారు మా వాళ్ళు, తప్పించుకోండి అని చెప్పేసి ముందుగా సమాచారం ఇస్తున్నారేమో. తీరిగ్గా వాళ్ళు భోంచేసి లుంగి కట్టుకుని మరీ కారులో పారిపోయేవాళ్ళేమో. ఈ వ్యవస్థ మీద ఈరోజు నమ్మకం కోల్పోయేలాగా ఇలాంటి అంశాలు బయటకు వస్తుంటే ఇంక ఏ వ్యవస్థను నమ్మాలి? ఇక ఫైనల్ గా నిన్న జోగి రమేష్ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి హై డ్రామా కూడా మనం చూసుకున్నట్టయితే అబ్బో రసవత్రంగా ఉంటుంది. ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ యొక్క ఉదాసీనత అయితే క్లియర్ గా బయటపడుతోంది. ఒక్కసారి అచ్చెన్నాయుడు కానివ్వండి, లేదా అయ్యన్న పాత్రుడు కానివ్వండి, లేదంటే మిగిలిన నేతల యొక్క అరెస్టు జరిగినటువంటి విధానం, వైనాన్ని ఒక్కసారి ఆ పాత వీడియోలుంటే, ఆ పాత వార్తాపత్రికలుంటే తెప్పించుకుని చూడండి, చదవండి. నరమానవుడైనా అడుగు పెట్టడానికి అవకాశం ఉండేదా? అసలు ఒక రకంగా అయ్యన్న పాత్రుడిని అయితే ఒక పెద్ద బెటాలియన్ లాగా, ఒక సైన్య సమూహం లాగా కొన్ని వందల మంది ఊరినే చుట్టుముట్టి, గోడలు దూకి, అర్ధరాత్రి పూట తలుపులు పగలు కొట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారే. మరి అలాంటిది జోగి రమేష్ యొక్క కుటుంబ సభ్యులు, అనుచరులు ముందే అరెస్టు సమయంలో రావటం, అక్కడ హైడ్రామా ఇంటి దగ్గర
అరెస్ట్ అయిన తర్వాత సాయంత్రం పూట హాస్పిటల్కి రావటం, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి, అక్కడ కుటుంబ సభ్యులతో పెద్ద హైడ్రామా, ఆయన కొడుకు కాలర పట్టుకున్నారని చెప్పేసి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయటం, సవాళ్లు ప్రతి సవాళ్లు వాళ్ళ అనుకూల మీడియాకి బయటలు ఇవ్వటం. అబ్బో మామూలుగా లేదు వ్యవహారం. అసలు ఇంత క్రౌడ్ ఎలా వచ్చింది? ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ముందు అరెస్ట్ చేసేటప్పుడు ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బందోబస్తు నడమ వచ్చారే, మరి అలాంటిది అరెస్ట్ అయిన తర్వాత ఏ హాస్పిటల్కి తీసుకొస్తున్నారు, ఎక్కడ వైద్య పరీక్షలు చేస్తున్నారు, ఎవరు వస్తారనే సమాచారం ముందస్తుగా ఉండదా? మరి ఎందుకంత ఉదాసీనత? మిమ్మల్ని తోసుకుంటూ, బారికేడ్లు తోసుకుంటూ, లెక్క చేయకుండా అక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించే వాళ్ళని ఎందుకు తొక్క తీయరు? ఎందుకు తోలు తీసి ఎండేయరు? నిరసన తెలపడం ఓకే, నిరసన మా హక్కు, ప్రజాస్వామ్యంలో మా హక్కు అని చెప్పేసి అనొచ్చు. నిరసన పేరుతోటి ప్రభుత్వ ఆస్తుల్ని, ఆసుపత్రి ఆస్తుల్ని ధ్వంసం చేయటం ప్రజాస్వామిక హక్క? అలాంటి వాళ్ళని ఎందుకు జుట్టు పట్టి బయటికి ఏడ్చరు? అలాంటి వాళ్ళని ఎందుకు వాళ్ళని చీరి చింతకు గట్టరు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న, నాతో పాటు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఖచ్చితంగా ఉదాసీన వైఖరి మానుకోవాలి. నిష్పక్షపాతంగా ప్రతి వ్యవస్థ నడవాలి. అందులో పోలీస్ వ్యవస్థ ముందుండాలి. పోలీస్ వ్యవస్థే కొలాప్స్ అయిపోతే ఇక సామాన్యుడికి ఎవరి మీద నమ్మకం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టాలని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల తరపున డిమాండ్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.